పరమ భగవద్భక్తరిదనాదరది కేడువదు. వెనుక పద్యంలో భగవంతునికి మన కర్మలన్నింటినీ సమర్పించాలి, భగవంతునికి ఇది అన్నము అనే ఒక అనుసంధానంతో సమర్పించాలి అనే మాటను చెప్పారు. దాన్నే సప్తాన్న ప్రకరణము అని ఉపనిషత్తుల్లో చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో భగవంతునికి 7 రీతులైన అన్నములట, 7 రీతులైన అన్నాన్ని సృష్టించాడు భగవంతుడు. ఏమేమి అంటే మన మనస్సు, వాక్, ప్రాణము, ఈ 3. మనస్సు, వాక్, ప్రాణము, ఈ 3. తర్వాత సాధారణంగా సమస్త ప్రాణులకు ఆహారంగా అయ్యేటటువంటి అన్నము, ఇది ఒక రీతి, ఇది 4వ ప్రకారమైనది. అలాగే ఇక మనము వైశ్వదేవం చేస్తాము, హోమము. ఆ హోమము తర్వాత బలి, అంటే ఈ వైశ్వదేవం అంతా అయిన తర్వాత బలిని పెడతాము. అవి 2 కలిపి 5, 6 రీతులైన అన్నము. తర్వాత గోక్షీరము, ఆవు పాలు, ఇది 7వ రీతి అయిన అన్నం. ఇలా 7 ప్రకారాలైన అన్నాన్ని భగవంతుడు సృష్టించాడు. సమస్త ప్రాణులకు ఏమి ఆహారం దొరుకుతుంది కదా, ఇది కామన్గా అందరికీ దొరికేటటువంటి ఆహారం, ఇది ఒక రకము. తర్వాత దేవతలకు ఇచ్చేటటువంటి హోమము, బలి, ఇవి 3 రకాలైనవి. తర్వాత మనస్సు, వాక్, ప్రాణము అనేవి 3, 6. గోక్షీరము, ఇది 7. విధంగా 7 రీతులైన ఆహారాన్ని భగవంతుడు సృష్టించాడు. అందులో ఈ హోమము, బలి, ఇవి 2 దేవతలకు. అందుకే మనము ఆ హోమము, బలి చేయకుండా భోజనం చేయడానికి లేదు. భగవంతునికి నైవేద్యం చేసిన తర్వాతనే, నైవేద్యం చేసిన తర్వాత వైశ్వదేవం చేసిన తర్వాతనే మనము తినడానికి యోగ్యత, లేకపోతే మనకు ఆహారం స్వీకరించడానికి యోగ్యత లేనే లేదు. తప్పనిసరిగా నైవేద్యం కావలసిందే. ఏ పదార్థమైనా నైవేద్యం లేకుండా ఆహారం స్వీకరించడానికి లేదు. నైవేద్యము తర్వాత ఈ బలిహరణము, ఇవి 2 దేవతలకు ఆహారము అని సృష్టించాడు. సమస్త ప్రాణులకు ఆహారము అనేది సృష్టించాడు, ఏ ప్రాణులకు తగినట్లుగా ఆహారాన్ని సృష్టించాడు. తర్వాత గోక్షీరము, ఆవు పాలు, చూడండి, అది చిన్న పిల్లలకు ఆహారమే, పశువులకు ఆహారమే. చిన్న పిల్లలకు కూడా ఆవు తల్లిపాలు లేదు అంటే ఆవు పాలు తాగించమని చెబుతారు. ఆ విధంగా చిన్న పిల్లలకు కూడా జీర్ణమయ్యే రీతిలో ఆవు పాలు ఉన్నది. తర్వాత అన్ని పశువులు కూడా తమ తమ తల్లి దగ్గర పాలు తాగుతాయి. ఇలా పాలను ఆహారంగా సృష్టించాడు భగవంతుడు, గొప్ప ఉపకారం. అది వాటికి ఆహారంగా సృష్టించి మనస్సు, వాక్, ప్రాణము అనే 3ంటిని తన కొరకు ఉంచుకున్నాడట. ఎంతో సుందరంగా చెబుతారు చూడండి, ఉపనిషత్తు చెప్పే మాట ఇది. మనస్సు, వాక్, ప్రాణము, ఇది తన కొరకు అన్నముని సృష్టించుకున్నాడట. అంటే ఏమర్థము? మనం మాట్లాడే మాటలు, మనస్సు, వాక్, తర్వాత ప్రాణము, అంటే మనం మాట్లాడే మాటలు ఇవి భగవంతునికి అన్నము. అన్నం అంటే ఏమర్థము? భగవంతునికి తృప్తినిచ్చేవి అని అర్థం. అందుకే వ్యర్థమైన మాటలను మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలను మనము చేయరాదు. కారణం ఏమిటి? ఇది భగవంతునికి అన్నం, దీని ద్వారా భగవంతుడు తృప్తి పడతాడు. మరి మనము వ్యర్థమైన మాటలను, పనికిమాలిన మాటలను మాట్లాడితే అది భగవంతునికి అవమానం చేసినట్టు కదా, భగవంతుని అన్నాన్ని మనము అవమానం చేసినట్లు కదా. అందుకే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, కేవలం భగవత్ సంబంధమైన మాటలను మాట్లాడాలి. సాధ్యమైనంత ఎంత లౌకికానికి ఉపయోగకరమో అంత మాత్రం మాట్లాడాలి. తప్పనిస్తే కేవలము పరనింద, భగవన్నింద, భగవద్భక్తుల నింద, వ్యర్థ ప్రలాపాలు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అన్నాన్ని మనము అవమానం చేసినట్లే. అలాగే మనస్సు నుంచి కూడా భగవంతుని యొక్క చింతన, పరోపకార చింతన, ఇవే చేయాలి. కానీ ఆ పరులకు అపకారం చేసేటట్లుగా, భగవద్ద్రోహం చేసేటట్లుగా మనస్సులో ఆలోచించకూడదు. మనస్సు, మాట, ప్రాణము, మన ప్రాణము కూడా ఇది భగవదధీనం, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణం ఇది. దీన్ని సార్థకం చేసుకోవాలి అనే దానితో, అనే ఒక అభిప్రాయంతో భగవంతుని సేవ కొరకు ఈ శరీరము, ప్రాణము ఉండాలి, తప్పనిస్తే వేరే కొరకు కాదు. కనుక భగవంతుడు ఈ 3ంటిని తన కొరకు సృష్టించుకున్నాడు అనే మాట ఉపనిషత్తు చెబుతుంది. దాన్ని ఇక్కడ 14వ పద్యంలో దాసవరులు చెబుతూ ఉన్నారు. 7 విధ అన్న ప్రకరణవ
ಕೇಳಿ ಕೋವಿದರಾಸ್ಯದಿಂದಲಿ ಆಲಸವ ಮಾಡದಲೆ ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳ ಕಾಲ ಕಾಲದಿ ನೆನೆದು ಪೂಜಿಸು ಸ್ಥೂಲಮತಿಗಿಳಿಗದನು ಪೇಳದೆ ಶ್ರೀ ಲಕುಮಿ ವಲ್ಲಭನೆ ಅನ್ನದನ್ನ ಅನ್ನದನು. 7 విధ అన్న ప్రకరణవా, ఈ 7 రీతులైనటువంటి అన్న ప్రకరణము, ఈ సప్తాన్న ప్రకరణము ఏమున్నది కదా ఉపనిషత్తులో చెప్పబడినటువంటి దానిని కేళి అంటే విని, ఎవరి నుండి? కోవిదర ఆస్యదిందలి. కోవిదులు అంటే పండితులు. కోవిదర ఆస్యదిందలి, ఆస్య అంటే ముఖము. కోవిదర ఆస్యదిందలి అంటే పండితుల ముఖము నుండి ఈ సప్తాన్న ప్రకరణాన్ని విని ఆలసవమాడదలే, ఎటువంటి సోమరితనాన్ని చూపించకుండా, ఆలస్యము అంటే సోమరితనం, ఎటువంటి సోమరితనాన్ని చూపించకుండా ఈ అనిరుద్ధాది రూపగళ, ఈ అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ ఈ రూపాలను కాలకాలది నెనెదు, ఆయా కాలాలలో ఎలా శాస్త్రంలో చెప్పబడింది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి సందర్భంలో, జీవితంలో ప్రతి సందర్భంలో ఈ పంచరూపాల స్మరణ జరగాలి అని. ఆ విధంగా కాలకాలది, ప్రతి కాలంలో ప్రతి సందర్భంలో కూడా ఈ పంచరూపాలను నెనెదు స్మరించి పూజిసు, దాన్ని పూజించాలి. పూజించాలి అంటే ఆ యొక్క అనుసంధానాన్ని మనస్సులో ఉంచుకొని దానిని ఆ భగవత్ పూజగా మనము ఆచరించాలి. ప్రతి కర్మ కూడా ఇది భగవత్ పూజాత్మకం అవుతుంది. ఈ విధంగా సంస్మరించినప్పుడు ప్రతి కర్మ, చేసే ప్రతి కర్మ కూడా ఇది భగవంతుని యొక్క పూజగా మారుతుంది. ఎంత గొప్ప సౌలభ్యాన్ని మనకు శాస్త్రం ఇచ్చిందో చూడండి. మనం చేసే కర్మనే, బట్ట కట్టుకోవచ్చు, స్నానం చేయవచ్చు, భోజనం చేయవచ్చు, సంచరించవచ్చు, ఏమి చేసినా ఇది భగవంతుని పూజ అయిపోతుంది. విచిత్రం. బట్ట కట్టుకోవడం ఒక పూజే ఎప్పుడు? ఈ అనిరుద్ధాది పంచరూప స్మరణ కలిగినప్పుడు. భోజనం చేయడమే ఒక మహాయజ్ఞం ఎప్పుడు? ఈ పంచరూపాల స్మరణ కలిగినప్పుడు. ఆ విధంగా జీవితమే ఒక యజ్ఞంగా మారిపోయే ఒక గొప్ప సౌలభ్యాన్ని శాస్త్రం మనకు అందజేసింది. దానికి కారణం కేవలం ఈ అనుసంధానం మాత్రమే. అందుకే దాసవరులు అంటారు, కాలకాలది నెనెదు పూజిసు స్థూలమతిగళి గిదను పేడదే. ఎవరు అర్థం చేసుకోలేరు కదా. స్థూలమతులు అంటే కేవలం పై చూపుకు మాత్రమే, కేవలం జీవనం జరిగితే చాలు అనే భావన ఎవరికి ఉంటుంది కదా, వాళ్ళు స్థూలమతులు అంతే. వాళ్లకు సూక్ష్మ దృష్టి లేదు, అంతర్యామి భగవంతుని చింతించేటటువంటి యోగ్యత లేదు. అటువంటి వారికి దీన్ని చెప్పడానికి వెళ్ళొద్దండి. వాళ్ళకు అర్థము కాదు, దీనిపై శ్రద్ధ కూడా లేదు. అందుకే శ్రద్ధ ఉన్న వాళ్లకు మాత్రమే ఉపదేశించండి అంటుంది శాస్త్రం. లేకపోతే అది వ్యర్థమైపోతుంది. దాన్ని ఇంకా నిందిస్తారు తప్పనిస్తే వాళ్ళు, దానివల్ల ప్రయోజనం లేదు. కనుక స్థూలమతిగళి గిదను పేళదే, స్థూలమతులకు కేవలం ఈ దేహ పోషణనే జీవితం యొక్క లక్ష్యము అని ఎవరైతే భావిస్తారో అటువంటి స్థూలమతులకు దీనిని చెప్పక శ్రీ లకుమి వల్లభనే అన్నాదన్న అన్నదను, ఈ భావన ఉంచుకోండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీ లకుమి వల్లభనే, ఆ లక్ష్మీ వల్లభుడైన భగవంతుడే అన్నాద అన్న అన్నద 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. భగవంతునికి అన్నాద అని పేరు, అన్న అని పేరు, అన్నద అని పేరు, 3 పేర్లు. అన్నాద అంటే అన్నమును, అన్నం అత్తీతి అన్నాద. అన్నాద అంటే అన్నమును, అద అంటే భక్షించేవాడు, అన్నమునంతటిని భక్షించేవాడు, మన యందుండి అన్నాన్ని స్వీకరించేవాడు, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్నే తన అన్నంగా స్వీకరించేవాడు. కనుక అతనికి అన్నాద అని పేరు. అన్న అంటే అర్థం ఏమిటి? అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యతైతి అని శాస్త్రం చెప్పినట్లుగా భగవంతునికి అన్న అని పేరు. ఎందుకు? తినబడేవాడు గనక. అతడు తింటాడు సరే, తినబడేవాడు ఎందుకు అవుతాడు అండి? మనము భగవంతుని తింటామా అంటే, ఇక్కడ తినబడడం అంటే అర్థం ఏమిటి అంటే ఉపజీవ్యత్వమేవ అద్యత్వం అని చెబుతారు. ఇప్పుడు ఎవరైనా మన వల్ల ఏదో ఒక పని కావాల్సింది, ఎవరో ఒకరికి మాటికి వచ్చి వేధిస్తూ ఉంటారు. ఆ పని అయిందా లేదా, ఎప్పుడు చేస్తారు అని వెంటబడుతుంటారు. అప్పుడు మనం ఏమంటాం? ఎందుకయ్యా నన్ను తింటావు అని అంటాం. తినడం అంటే ఏమర్థం? అక్కడ నన్ను ఎందుకు ఇలా ఆశ్రయిస్తూ ఉన్నావు, నన్నెందుకు ఇలా పీడిస్తూ ఉన్నావు అని అర్థం. సో తినడం అంటే అర్థం ఏమిటి? ఆశ్రయించడము అని అర్థం. అలా మనమందరము భగవంతుణ్ణి తింటాం. ఎందుకు? భగవంతుడినే కదా మనం ఆశ్రయించేది. మనం నాకు అది ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, సంతానం ఇవ్వు, జాబ్ ఇవ్వు, ప్రమోషన్ ఇవ్వు, ఇంకా ఏదేదో ఇవ్వు అని ఆ భగవంతుని తింటూ ఉంటాం ఎప్పుడు మనం. మరి అందరి చేత తినబడేవాడు భగవంతుడు, అందరికీ ఆశ్రయుడు భగవంతుడు. అందుకే అతనికి అన్న అని పేరు.
అలాగే అన్నద, అందరికీ అన్నమును ద అంటే ఇచ్చేవాడు కనుక భగవంతుడు అన్నాద, అన్న, అన్నద అంటే అన్నమును తినేవాడు, అందరికీ ఆశ్రయుడు, అందరికీ అన్నాన్ని సమకూర్చేవాడు. ఈ విధంగా అన్నమయుడైన వాడు ఆ భగవంతుడు అనే ఒక అనుసంధానాన్ని ఉంచుకొని ఎప్పుడు మనం అన్నాన్ని స్వీకరిస్తూ ఉన్నామంటే, అన్నాన్ని తింటూ ఉన్నామంటే ఈ 3 నామముల యొక్క అనుసంధానం కావాలి. అన్నాద, అన్నద, అన్నాద, అన్న, అన్నమయ. ఈ విధంగా ఆ పేర్లను సంస్కరించుకుంటూ ఆ పేర్ల యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ మనము ఆహారాన్ని స్వీకరించాలి. శ్రాద్ధ సమయంలో కూడా అన్నాద, అన్నద, అన్నమయ ఈ నామాన్ని సంస్మరించుకుంటూ వాటి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటూ మనము ఆ కర్మను చేసినప్పుడు అది సార్థకం అవుతుంది. 7 విధ అన్న ప్రకరణవ కేళికో విధరస్యದಿಂದಲಿ ఆలసవ ಮಾಡದಲೆ ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳ ಕಾಲಕಾಲದಿ ನೆನೆದು ಪೂಜಿಸು ಸ್ಥೂಲಮತಿಗಳಿಗಿದನು ಪೇಳದೆ ಶ್ರೀಲಕುಮಿ ವಲ್ಲಭನೆ ಅನ್ನಾದನ್ನ ಅನ್ನಮಯ అన్నాదన్న అన్నదను. అలాగే ఈ సప్తాన్న ప్రకరణాన్ని చింతిస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే చెబుతారు, ఎందరితో సప్తాన్నಗಳ ದೈನಂದಿನದಿ ಮರೆಯದೆ ಸದಾ ಗೋವಿಂದ ಗರ್ಪಿಸು ನಿರ್ಭಯದಿ ಮಹಾಯಜ್ಞವಿದು ಎಂದು ಇಂದಿರೇಶನು ಸ್ವೀಕರಿಸಿ ದಯದಿಂದ ಬೇಡಿಸಿಕೊಡದೆ ತವಕದಿ ತಂದುಕೊಡುವನು ಪರಮ ಸುಖಗಳ ತನ್ನ ದಾಸರಿಗೆ. ఎందరిదు సప్తాన్నಗಳ, ఈ సప్తాన్నములను 7 రీతులైన అన్నములను ఎందరిదు ఈ రీతిగా తెలుసుకొని దైనందినది ప్రతినిత్యము కూడా మరయదే మరవకుండా సదా ఎల్లప్పుడూ గోవింద గర్పిసు భగవంతునికి సమర్పించు. భావించడం ఒక ఎత్తు, ఆ భావనను భగవంతునికి సమర్పించడం మరొక ఎత్తు. ఈ విధంగా సప్తాన్నముల చింతనను చేసి దాన్ని భగవంతునికి అర్పించు. నిర్భయది, ఎటువంటి భయము లేకుండా, నాకు ఇలా చేస్తే ఇక ఎటువంటి భయము లేదు, నరక భయం లేదు, యమ భయం లేదు అని నిర్భయంగా నీవు తెలుసుకొని దీన్ని ఆచరించు. ఇలా ఆచరిస్తే కలిగే ఫలం ఏమిటి అంటే మహాయజ్ఞ విదుయందు, ఇది గొప్ప యజ్ఞము. ఇలా భావిస్తే గొప్ప యజ్ఞము అని ఇదే హరికథామృత సారంలో భోజనంలో విభాగంలో దాసరులు చెబుతారు. కనుక ఇలా సమర్పిస్తే మనము ప్రతి నిత్యము మనము ఇంట్లోనే యజ్ఞం చేసినటువంటి పుణ్యం మనకు దొరుకుతుంది. ఇలా సమర్పిస్తే ఇందిరేషను స్వీకరిసి, ఆ ఇందిరేషుడైనటువంటి భగవంతుడు దీన్ని స్వీకరించి దయದಿಂದ ಬೇಡಿಸಿಕೊಳ್ಳದೆ, అత్యంత కృపాసాగరుడై దయతో మళ్ళీ మళ్ళీ మనతో ప్రార్థన చేయించుకోకుండా తవకది చాలా ఒక ప్రీతితో ತಂದುಕೊಡುವನು పరమ సుఖಗಳ తన దాసರಿಗೆ, తన దాసులకు, తన భక్తులకు పరమ సుఖಗಳ అత్యంత సుఖములను ತಂದುಕೊಡುవను, అతడు అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఈ విధంగా ఈ సప్తాన్న ప్రకరణాన్ని తెలుసుకొని దీన్ని భగవంతునికి అర్పిస్తే, ఇది గొప్ప యజ్ఞము అనే భావన చేస్తే దానిని భగవంతుడు స్వీకరించి కృపతో తన భక్తులకు కావలసినటువంటి ఇష్టార్థములను అనుగ్రహిస్తాడు. ಎಂದರಿತು ಸಪ್ತಾನ್ನಗಳ ದೈನಂದಿನದಿ ಮರೆಯದೆ ಸದಾ ಗೋವಿಂದ ಗರ್ಪಿಸು ನಿರ್ಭಯದಿ ಮಹಾಯಜ್ಞವಿದು ಎಂದು ಇಂದಿರೇಶನು ಸ್ವೀಕರಿಸಿ ದಯದಿಂದ ಬೇಡಿಸಿಕೊಡದೆ ತವಕದಿ ತಂದು ಕೊಡುವನು పరమ సుఖಗಳ తన్న దాసರಿಗೆ. ఒకవేళ ఇలా చింతించకపోతే, భగవంతుని చింతన లేక కేవల కర్మలను ఆచరిస్తే అది ఎలాగుంటుంది అంటే దాసవరులు చెబుతారు చూడండి, ಸೂಜಿಕರದಲ್ಲಿ ಪಿಡಿದು ಸಮರವ ನಾ ಜಯಿಸುವೆನು ಎಂಬ ನರನಂತಿ ಜಗತ್ತಿನೊಳುಳ್ಳ ಅಜ್ಞಾನಿಗಳು ನಿತ್ಯದಲ್ಲಿ ಶ್ರೀ ಜಗತ್ಪತಿ ಚರಣಯುಗಳ ಸರೋಜ ಭಕ್ತಿ ಜ್ಞಾನ ಪೂರ್ವಕ ಪೂಜಿಸದೆ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮವ ಬಯಸಿ ಬಳಲುವರು. ఇంత సుందరంగా చెబుతున్నారు చూడండి. అంటే భగవంతుని చింతన లేక కేవలము కర్మను ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటి? ఏం ప్రయోజనం లేదు అంటారు. మోక్షాన్ని మీరు ఎన్నటికీ పొందలేరు. ఈ విధంగా కేవలం కామ్యకర్మానుష్ఠానం చేస్తూ పోతే మనస్సులో ఈ లౌకిక కోరికలనే కోరుకుంటూ అది కలగాలి, ఇది కలగాలి, ఇది కలగాలి అనుకుంటూ కేవలం కామ్యకర్మలనే ఆచరిస్తూ ఉంటే ఎప్పుడయ్యా నీకు మోక్షం కలిగేది? మోక్షం కలగనే కలగదు. ఎంత పెద్ద కర్మ అయినా ఆచరించేగాక, అది అశ్వమేధ యాగం చేసిన కామ్యకర్మ చేస్తే దీనివల్ల నాకు ఇటువంటి ఫలితం కలగాలి అని లౌకిక ఫలాపేక్షతో చేస్తే
మోక్షం దూరం పెడుతుంది తప్పనిస్తే దగ్గర రాదు. నీవు అదే నిష్కామనతో చిన్న కర్మను చేసిన, అది చిన్న భజన కావచ్చు, కీర్తన కావచ్చు, సంస్మరణ కావచ్చు, సంధ్యావందనం కావచ్చు, ఏ చిన్న కర్మ అయినా నిష్కామనతో భగవద్భక్తితో చేస్తే అది మోక్షానికి ఒక అడుగు ముందు పడ్డట్లు అవుతుంది. అందుకే నిష్కామ కర్మను చేయాలి తప్పనిస్తే సకామ కర్మను చేయరాదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? సూజి కరదలి పిడిదు సమరవ నా జయిసువెను ఎంబ నరనంతే. దృష్టాంతాన్ని ఎలా ఇస్తున్నారు దాసహ్యులు. యుద్ధానికి వెళ్ళాలి అంటే గొప్ప యుద్ధం, ఆ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరేటప్పుడు ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి ఖడ్గము, ధనుర్బాణాలు, కవచాలు అన్నీ ధరించి వెళ్ళాలి. ఒకడు కేవలం ఒక చిన్న సూదిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడట. సూదిని తీసుకొని యుద్ధానికి వెళితే ఆ యుద్ధాన్ని గెలవగలడా అతడు? అలా ఉంటుంది నీ కథ అంటున్నారు. చూడండి ఎంత సుందరమైన దృష్టాంతాన్ని ఇస్తారు. జరిగేది మహాయుద్ధం, దానికి తగినటువంటి సాధనను తీసుకుపోవాలి కదా. నువ్వు సూదిని తీసుకుపోతే ఖడ్గం బదులు సూజి కరదలి పిడిదు, సూదిని చేతిలో పట్టుకొని సమరవన జయిసువెను, ఈ యుద్ధాన్ని, సమరవ అంటే యుద్ధాన్ని, నా జయిసువెను నేను జయిస్తాను అని ఎవరంటారో వాని వలె ఉంది నీ పరిస్థితి. ఎంబ నరనంతే ఈ జగత్తినుడుళ్ళ అజ్ఞానిಗಳು, అలాగే ఈ అజ్ఞానుల యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉన్నది. ఈ అజ్ఞానులు కూడా ఏం చేస్తారు? నిత్యదలి ప్రతినిత్యము శ్రీ జగత్పతి చరణయుగళ సరోజ, శ్రీ జగత్పతి ఆ లక్ష్మీపతి జగత్పతి అయినటువంటి భగవంతుని యొక్క చరణయుగళ పాదకమలముల పట్ల, ఆ పాదకమలములే సరోజము, ఆ పాదకమలముల పట్ల భక్తి జ్ఞానపూర్వక పూజిసదే, భక్తి జ్ఞానముల పూర్వకముగా భజన చేయకుండా, పూజించకుండా కేవలము ధర్మార్థకామవ బయసి బడలువరు. కేవలము ధర్మము, అర్థము, కామము ఇంతవరకే, మోక్షం వాళ్ళ కంటికే కనపడదు. కనుక మోక్షం గురించి ఆలోచించకుండా కేవలము ఈ మూడింటి గురించే ఆలోచిస్తూ అతడు కర్మను చేస్తే ఎలాగుంటుంది అంటే, ఆ కేవలము సూదిని పట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్లు అవుతుంది పరిస్థితి. పెద్ద యుద్ధాన్ని గెలవాలి అంటే దానికి తగిన సాధనాలు కావాలి. ఖడ్గం కావాలి, ధనుర్బాణాలు కావాలి, మంచి రథం కావాలి, పరాక్రమం కావాలి. ఇవేవి లేకుండా యుద్ధాన్ని చేయిస్తానంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మోక్షం అనేటటువంటి గొప్ప ఫలాన్ని పొందాలంటే, ఈ సంసారం అనే గొప్ప యుద్ధాన్ని జయించాలి అంటే దానికి తగినటువంటి సాధన, ఆ విల్లమ్ములు, ఖడ్గము, ఏవవి అంటే ఈ జ్ఞానభక్తి వైరాగ్యాలే గొప్ప సాధనలు. వాటిని వదిలిపెట్టి కేవలం కర్మానుష్ఠానం చేస్తూ పోతే ఈ సంసారం అనే యుద్ధాన్ని గెలవలేము అనే మాటని చెబుతారు. అందుకే ఆ భగవంతుని గురించి అతని భక్తిపూర్వకంగా అతని జ్ఞానాన్ని పొంది కర్మను ఆచరించాలి తప్పనిస్తే కేవలము కర్మ ఇది ముక్తికి సాధనం కాజాలదు. సూజి కరదలి పిడిదు సమరవన జయిసు వెనుయంబ నరనంతి జగತ್ತಿನೊಳುಳ್ಳ ಅಜ್ಞಾನಿಗಳು ನಿತ್ಯದಲ್ಲಿ ಶ್ರೀ ಜಗತ್ಪತಿ ಚರಣಯುಗಳ ಸರೋಜ ಭಕ್ತಿ ಜ್ಞಾನಪೂರ್ವಕ పూజిసದೆ ధర్మార్థ కామవ బయసి బడలువరు. భగవంతుని ఏ విధంగా మనం ప్రార్థించాలి, అతని యొక్క మహత్వాన్ని తెలియజేస్తారు. శకట భంజన సకల జీవర నికటగను తానాగి లోకకి ಪ್ರಕಟನಾಗದೆ ಸಕಲ ಕರ್ಮವ ಮಾಡಿ ಮಾಡಿಸುತ್ತ ಅಕುಟಿಲಾತ್ಮಕ ಭಕುತ ಜನರಿಗೆ ಸುಖ ನೆನೆಸುವ ಸರ್ವಕಾಲದಿ ಅಕಟಕಟ ఈతన మహా మహిమెಗಳಿಗೆ నెంబే. భగవంతుని యొక్క మహత్వాన్ని ఏమని మనం చెప్పగలం? శకట భంజన, భగవంతుడు శకటభంజనుడు, ఆ శకటాసురుణ్ణి సంహరించిన వాడు కదా కృష్ణుడు. ఆ శకటాసురుణ్ణి చిన్న వయస్సులోనే ఆ కాలితో ఒక తన్నుదన్ని ఆ శకటాసురుణ్ణి సంహరించాడు. శకట భంజన అటువంటి కృష్ణ పరమాత్ముడు సకల జీవర నికటగను తానాగి. ఆ భగవంతుడు ఎక్కడో లేడయ్యా, సకల జీవర నికట, నికటము అంటే సమీపము, అందరి జీవుల సమీపంలోనే ఉన్నాడు. ఇంకెంత సమీపము, మన హృదయాంతరాళలోనే ప్రతిష్ఠింపబడినటువంటి ఆ భగవంతుడు ఇంకెంత సమీపంలో ఉండాలయ్యా? కనుక ఎక్కడో దూరంలో లేడయ్యా భగవంతుడు. సకల జీవర నికటగను తానాగి, సమస్త జీవుల సమీపంలోనే ఎల్లప్పుడూ తాను ఉండి లోకకి ప్రకటనాగదే, లోపలే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, కానీ అతడు ప్రకటం కాడు. మన కర్మ ఏం చేద్దాం, మనలోనే ఉన్నాడు కానీ మనం అతన్ని చూడలేము. ఈ విధంగా అందరి జీవుల సమీపంలోనే ఉన్నప్పటికీ లోకానికి అతడు ప్రకటం కాకుండా, ప్రత్యక్షంగా కనిపించకుండా సకల కర్మవ మాడి మాడిసుత, ప్రకటం కాడు గాని
కనిపించడు గాని అన్ని పనులు చేసేది మాత్రం అతడే. సకల కర్మవ మాడిసుత, సమస్త కర్మలను తానే చేస్తాడు, చేయిస్తాడు. అతడు చేయకపోతే మనం చేయలేం. అద్దం ముందు నిలబడతాం, మనం చేయెత్తితేనే ప్రతిబింబం చేయెత్తుతుంది, మనం నవ్వితేనే అక్కడ ఉండే బొమ్మ నవ్వుతుంది కదా, దానికి స్వతంత్ర శక్తి లేదు. అలా మనలో ఉండే బింబమూర్తి అయిన భగవంతుడు చేయెత్తితేనే మనం చేయెత్తగలం, అతడు నడిస్తేనే మనం నడవగలం. అలా ఆ కర్మను భగవంతుడు తాను చేయాలి, మనతో చేయించాలి. బింబమూర్తి బింబ చెలిసే ప్రతిబింబ చెలిసువదు. అలా భగవంతుడు తాను అప్రకటంగా ఉండి తానే అన్ని పనులను చేయిస్తాడు భగవంతుడు. అకుటిలాత్మక, ఇతనిలో మోసం లేదు. కుటిలం అంటే మోసం. అకుటిలాత్మక, ఇతని యందు మోసం లేదయ్యా. భక్తులకు తగినట్లుగానే తాను వర్తిస్తాడు. ఎవరెవరి భక్తికి అనుగుణంగా, వారి జ్ఞానానికి అనుగుణంగా ఫలితాన్ని ఇస్తాడు. ఎన్నటికీ మోసం చేయడు భగవంతుడు. అకుటిలాత్మక భగుత జనరిగే సుఖద నెనిసువా, భక్తజనులకు సుఖమును ఇచ్చేవాడు అనే అతడు పేరు పొందాడు. సర్వకాది సమస్త కాలములలో కూడా ఇదే భగవంతుని యొక్క పద్ధతి. అకటకట ఆశ్చర్యం, అకట అంటే ఆశ్చర్యం, ఎంతటి ఆశ్చర్యం కదా. ఈతన మహామహిమಗಳಿಗೆ ఏనెంబే, ఇతని యొక్క మహిమల గురించి ఏమని చెప్పగలమయ్యా మనం? లక్ష్మీ బ్రహ్మాదుల మనస్సుకే అందనటువంటి మహామహిమ కలిగిన భగవంతుని యొక్క మహిమలను పొగడడానికి, స్తోత్రం చేయడానికి, ఆలోచించడానికి మనకెక్కడి శక్తి ఉన్నది? అకటకట ఎంతటి ఆశ్చర్యం కదా. భగవంతుని యొక్క మహామహిమలను పొగడడానికి ఏమని చెప్పగలం మనం? ఏనెంబే, ఏమని చెప్పగలము అతని మహామహిమను? దగ్గరే ఉంటాడు, కనిపించడు, అన్నింటినీ చేయిస్తాడు, చేస్తాడు, మనమే చేస్తాము అనే స్వాతంత్ర్య బుద్ధి మనకు కలిగిస్తాడు. ఇలా ఏమని చెప్పాలి అతని మహిమ? కనుక భగవంతుని యొక్క మహామహిమ ఇది ఎవరికీ కూడా పూర్తిగా అందనటువంటిది. ఆ భగవంతుని యొక్క ఆ మహామహిమను మళ్ళీ తర్వాతి పద్యంలో చెప్తారు చూడండి. శ్రీలకుమి వల్లభను వైకుంఠాలయది ప్రణవ ప్రకృతి కీలాలజాసన ముఖ్య చేతనరొడగె నెలసిద్దు ಮೂಲ ಕಾರಣ ಅಂಶನಾಮದಿ ಲೀಲೆಗೈವುತ ತೋರಿಕೊಳ್ಳದೆ పాలినడు ఘృతవిద్ద తెరదంతిప్పతి స్థళది. భగవంతుడు త్రిస్థళది, 3 చోట్ల ఉంటాడంట. ఇక్కడ అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము, ఇలా 3 చోట్ల అతడు ఉంటాడు. కనుక అతనికి త్రిధామ అని పేరు. 3 ఇండ్లను కలిగిన వాడు అని అర్థం. అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము అనే 3 ఇండ్లను కలిగిన వాడు. అంతేగాక శ్రీలకుమి వల్లభను, ఆ లక్ష్మీదేవికి వల్లభుడైన భగవంతుడు వైకుంఠాలయది, వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠం అనేటటువంటి ఆలయంలో ఉంటాడు. తర్వాత ప్రణవం అంటే ఓంకారము, ఆ ఓంకారంలో తన సన్నిధానం ఉంటుంది. ప్రకృతి, సమస్త ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నాడు. కీలాలజాసన ముఖ్య చేతనరొడగే నెలసిద్దు. కీలాలజాసన, కీలాలము అంటే నీళ్లు, జలము అని అర్థం. కీలాలజ అంటే నీటిలో జనించేది, అంటే కమలము అని అర్థం. కీలాలజ ఆసన, ఆ కమలమును ఆసనంగా కలిగిన వాడు అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు అని అర్థం. కీలాలజాసన అంటే బ్రహ్మదేవుడు. ముఖ్య, ఆ బ్రహ్మదేవుడే ముఖ్యముగా కలిగిన, అతడే మొదలైన చేతనరొడగే సమస్త జీవుల యందు కూడా నెలసిద్దు, అతడు నెలకొని ఉండి. చూడండి ఎక్కడెక్కడ నెలకొని ఉన్నాడు. 1 వైకుంఠాలయంలో ఉన్నాడు, తర్వాత ఓంకారంలో ఉన్నాడు, జడ ప్రకృతిలో ఉన్నాడు, సమస్త చేతనుల్లో ఉన్నారు. ఇక అతడు లేనటువంటి ప్రదేశం ఏముంది చెప్పండి? అన్ని ఉత్తమ ప్రదేశాలే కదా. లోకాలన్నింటిలో ఉత్తమ లోకమేది? వైకుంఠ లోకం. అక్కడ ముఖ్య స్థానం చేసుకొని ఉన్నాడు. తరువాత అన్ని అక్షరాలలో, వాంగ్మయాలలో అత్యుత్తమమైన అక్షరమేది? ఓంకారము. అందుకే ప్రణవం అందులోనూ ఉన్నాడు. ఇక ప్రకృతి అంతటికీ మూల కారణం ఏమిటి? జగత్తంతటికీ మూల కారణం ఏమిటి? ఆ జడ ప్రకృతి, మూల ప్రకృతి, అందులో అతని సన్నిధానం ఉన్నది. తరువాత సమస్త జీవులలో ముఖ్యమైనటువంటి జీవోత్తముడెవరు? చతుర్ముఖ బ్రహ్మ, అతనిలోనూ సన్నిధానం ఉన్నది. ఇలా అత్యుత్తమమైనటువంటి పదార్థాలన్నింటిలో తన ఉత్తమమైన సన్నిధానాన్ని తాను ఉంచి మూల కారణ అంశనామది లీలెగైవుత తోరికొళ్ళదే. మూల కారణ, అన్నింటికీ మూల కారణుడు ఆ భగవంతుడే. జగత్తునకంతటికీ మూల కారణుడు భగవంతుడే. అతడు అంశనామది, సమస్త ప్రాణులలో నెలకొని ఎలా అంశనామది, మూల రూపి భగవంతుడు అంశి. ఇక ఏమేమి అవతారాలను చేసుకుని ఉంటాడో అవన్నీ అంశములు. అలా భగవంతుడు అంశనామది.
అనేక రీతులైన అంశముల పేర్లతో లీలెగైవుత తోరికొళ్ళదే, అనేక లీలలను ప్రదర్శిస్తూ తనను మాత్రం చూపించకుండా, తాను ఎవరికి దర్శనమివ్వకుండా పాలినడు ఘృత విద్య తెరదింతిప్పతి స్థళది, ఉన్నాడు కానీ కనిపించాడు. అతని కార్యంతో మాత్రమే మనం తెలుసుకోగలం. ఇంత జగత్తు సృష్టి జరిగింది అంటే అర్థం ఏమిటి? మరి ఈ జగత్తును సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది కదా. కనుక జగత్తును చూసి జగత్తు అంతర్యామి అయిన జగత్తును సృష్టించిన ఒక వ్యక్తి ఉండాలి అని తెలుసుకోవాలి తప్పనిస్తే అతడు మాత్రం కనిపించడు. ఇది ఎలాగయ్యా అంటే దృష్టాంతాన్ని ఇస్తారు. పాలినోడు ఘృత విద్య తెరదంతే. పాలినోడు, పాలు అంటే పాలు, తాగే పాలు. ఆ పాలినోడు ఘృత, ఘృత అంటే నెయ్యి. పాలలోనే నెయ్యి ఉంది, అవునా కదా? నెయ్యి ఎక్కడుంది అంటే మరి ఆ పాల నుంచే కదా వచ్చేది. పాలను తోడేసి ఆ పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి ఆ వెన్నను కాస్తే నెయ్యి దొరుకుతుంది మనకు. అంటే అర్థం ఏమిటి? ఆ నెయ్యి పాలలోనే ఉన్నది కానీ అదృశ్యంగా ఉంది. దాన్ని ఎన్నో ప్రక్రియలు చేస్తే తప్పనిస్తే ఆ నెయ్యి మనకు అందదు. అలా భగవంతుడు కూడా కనిపించే ఈ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాలలో నెయ్యి ఉన్నట్లు ఉన్నాడు. పాలు కనిపిస్తుంది కానీ నెయ్యి కనిపించదు. అలా జగత్తు కనిపిస్తుంది కానీ అందులో లీనమై ఉండేటటువంటి భగవంతుడు కనిపించడు. దానికి ఏం చేయాలి? ఆ పాలను తోడుబెట్టి పెరుగు చేసి వెన్న చేసి ఇలా ప్రక్రియలు ఉన్నాయి కదా, అలా అటువంటి ప్రక్రియలను ఆచరించాలి. అదేమిటి ప్రక్రియలు? అవే జ్ఞాన భక్తి వైరాగ్యాలు. గురువుల ద్వారా మనం శాస్త్ర మథనం చేయాలి, చిలకాలి. అంటే శాస్త్రాన్ని చిలకాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, దాన్ని కాచాలి. బాగా వైరాగ్యం అనేటటువంటి అగ్నిలో దాన్ని కాచినప్పుడు ఆ భగవంతుడు అనేటటువంటి నెయ్యి మనకు దొరుకుతుంది. అదే మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వస్తువు. కనుక భగవంతుడు ఎలాగున్నాడు? పాలినోడు ఘృత విద్య తెరనంతే. ఆ పాలలో నెయ్యి ఉన్నట్లుగా కనపడకుండా ఉన్నాడయ్యా. ప్రక్రియను చేస్తే, దానికి తగినటువంటి సాధనను చేస్తే ఆ భగవంతుడు మనకు లభిస్తాడు. అతడు మాత్రం సర్వత్ర వ్యాప్తుడే, సమస్త జీవులలో ఉన్నాడు, జడ ప్రకృతిలో ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. దానికి సాధనమైన ఓంకారంలో ఉన్నాడు, ఓంకారానికి వ్యాఖ్యానమైన సమస్త వేదాలలో తాను ప్రతిపాదితుడై ఉన్నాడు. కానీ ఎలాగున్నాడు? పాలినుడు ఘృత విద్య తెరనంతే. కనుక దానికి సాధనను మనము ఆచరించాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆ భగవంతుడు ప్రత్యక్షంగా ఎప్పుడు అవతరిస్తాడయ్యా? అవతరించేటటువంటి సమయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. మూరు యుగదలి మూల రూపను సూరిగడ సంతైసి ద్వితీయ కుమారకర సంహరిసి ధర్మవనుడు హ్యబేకెందు కారుణిక భూమియుడు నిజ పరివార సహితవతరిసి బహువిధ తోరిదను నరవత్ ప్రవృత్తియ సకల చేతనకే. భగవంతుడు మూడు యుగాలలో అవతరిస్తాడు. మూల రూపం నుండి భగవంతుడు 3 యుగాల్లో అవతరిస్తాడు. కృత, త్రేత, ద్వాపర అనే 3 యుగాల్లో భగవంతుడు అవతరిస్తాడు. అందుకే భగవంతుడికి త్రియుగ అని పేరు. అంటే 3 యుగాలలో అవతరించేవాడు అని. కలియుగంలో భగవంతునికి అవతారం లేదు. ఎందుకు లేదయ్యా? ఉన్నది కదయ్యా, బౌద్ధ అవతారం ఉన్నది, కలికి అవతారం ఉన్నది, ఇవన్నీ కలియుగంలోనే జరిగింది అంటే ఉన్నది, కానీ జ్ఞానం కొరకు లేదు అని అర్థం. జ్ఞాన ప్రసారం కొరకు. ఏ విధంగా హయవదన, హంస, మహిదాస ఇటువంటి రూపాలు, వేదవ్యాస మొదలైన రూపాలు వేరే యుగాల్లో జ్ఞానం కొరకు అవతరించాడో భగవంతుడు ఆ రూపాలతో, అలా కలియుగంలో జ్ఞానం కొరకు అవతారం లేదు. అందుకే తన బదులుగా తన శిష్యుడైనటువంటి మధ్వాచార్యులను పంపించాడు. తన ప్రధాన శిష్యుడైన అనుచరుడైన వాయుదేవులను మధ్వాచార్యుడుగా అవతరించమని చెప్పి జ్ఞాన ప్రసారం కొరకు పంపించాడు. భగవంతుడు 3 యుగములలో మూల రూపను, ఆ మూలరూపి అయినటువంటి భగవంతుడు సూరిగళ సంతైసి, సూరిగళు అంటే పండితుడు, జ్ఞానులకు సంతోషాన్ని కలుగజేసి ద్వితీయ కుమారకర సంహరిసి, ద్వితీయ కుమారులు అంటే దైత్యులు, రాక్షసులు, వారిని సంహరించి ధర్మవను ఉళుహబేకెందు, ధర్మాన్ని ఉళుహబేకు అంటే రక్షించాలి, ధర్మ సంరక్షణార్థాయ అని చెప్పినట్లుగా ఆ ధర్మాన్ని సంరక్షించడం కొరకు భగవంతుడు కారుణిక, అత్యంత కరుణావంతుడైన అతడు భూమియందు అవతరించాడు. ఎలాగ అవతరిస్తాడు? నిజ పరివార సహిత అవతరిసి. భగవంతుడు ఒక్కడు అవతరిస్తాడా? భగవంతుడు అవతరిస్తున్నాడు అంటే సమస్త దేవతలు దొరకునాయటువంటి సేవ అని పరిగెత్తుకుంటూ వస్తారు. రామావతారం చేశాడు అంటే అందరూ వచ్చారు, నరులుగా, వానరులుగా, భల్లూకములుగా అవతరించి సేవను చేశారు.
కృష్ణుడుగా అవతరిస్తూనే వెంటనే అందరూ యాదవులుగా గోపికాసురుడుగా అవతరించి సేవన చేశారు. కనుక భగవంతుడు అవతరిస్తే సమస్త దేవతలు పరివారమంతా వచ్చి సేవను తాము చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. కనుక భగవంతుడు పరివార సమేతముగా అవతరించి బహువిధ తోరిదను అనేక రీతులుగా చూపించాడు. ఏమిటి? నరవత్ ప్రవృత్తియ సకల చేతనకి. భగవంతుడు అవతరించినప్పుడు నరవత్ ప్రవృత్తి, నరునిగా అవతరిస్తాడు, నరుని వలే ఆచరిస్తాడు. చూడండి, రామునిగా అవతరించాడు, ఏమో పెద్ద తండ్రి మాటను విని అరణ్యానికి వెళ్ళి ఎంత కష్టపడ్డాడో పాపం భగవంతుడు అనే రీతిగా. భగవంతుడికి కష్టమేముంది? కష్టం వస్తే అతడు భగవంతుడు ఎందుకు అవుతాడు? కానీ మనిషిగా అవతరించి మనిషి ఏ విధంగా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితిని ఆ మానవుడు ఎదుర్కొని ఎలా దాని నుంచి బయటపడాలి, ఆ ఎటువంటి సందర్భంలో కూడా ధర్మాన్ని ఎలా తప్పకుండా ఆచరించాలి అనే విషయాన్ని తాను ఆచరించి చూపించడానికే అతడు మనిషిగా అవతరిస్తాడు. మర్త్యావతారస్పృహ మర్త్య శిక్షణం అని భాగవతం చెబుతుంది. కనుక రామునిగా అవతరించి, కృష్ణునిగా అవతరించి ఆయా సందర్భాలలో ఆయా కాలాలలో ఎటువంటి పనులను చేయాలి, ధర్మాన్ని ఎలా అనువర్తించాలి, ఎలా పాలించాలి అనే విషయాన్ని తాను చూపించాడు. నరవత్ ప్రవృత్తియ, నరుల వలె ప్రవృత్తిని తాను అనేక విధములుగా ఎంతటి ఆదర్శాన్ని మనకు చూపిస్తాడు భగవంతుడు. రామునిగా, కృష్ణునిగా ఎన్నెన్ని రాజకారణంగా ఏ విధంగా చేయాలి, రాజకీయంగా ఎలా మసలుకోవాలి అనే దాన్ని కృష్ణునిగా చూపిస్తే, ఒక మనిషిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక రాజుగా, ఒక మిత్రునిగా, ఒక శత్రువుగా ఎలా ఆచరించాలి, ఎలా జీవనం చేయాలి అని రామునిగా తాను ప్రవర్తించి చూపించాడు. కనుక నరవత్ ప్రవృత్తియ సకల చేతనకే, సమస్త చేతనలకు ఈ విధంగా అతడు తాను ఆచరించి చూపించాడు. కారణాహ్వయ ప్రకృతియొడగిದ್ದಾరధిక 18 తత్వవ తారచసి తద్రూప తన్నామంగళని ధరిసి నీరజ భవాండవను నిర్మిసి కారణిక కార్యాఖ్య రూపది తోరువను సహజాహితాచలగళలి ప్రతిదినది. భగవంతుడు అతడు కారణాహ్వయ ప్రకృతియొಳಗಿದ್ದು 18 తత్వవతారచసి. కారణ రూపము, కార్యరూపము అని రెండు. కారణము, కార్యము అంటే ఏమి? మట్టి నుండి కుండ తయారవుతుంది. కుండకు కారణము మట్టి, కార్యము కుండ. సో మట్టిని కారణము అంటారు, కుండను కార్యము అంటారు. భగవంతుడు కారణమైన పదార్థాలలో ఉండి కారణాన్ని పేరుతో పిలువబడతాడు, కార్య పదార్థాలలో ఉండి కార్యము అని పిలువబడతాడు. అన్నింటికీ కార్యము జడ ప్రకృతి, మూల ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉండి కారణ అని పిలువబడుతూ ఉన్నాడు. ఆ ప్రకృతి నుండే సమస్త ప్రపంచము, సమస్త భువనము, సమస్త బ్రహ్మాండము సృష్టింపబడింది. బ్రహ్మాండములో ఉండి కార్యము అని పిలువబడుతూ ఉన్నాడు. కారణాహ్వయ, ఆహ్వయ అంటే పేరు, కారణాహ్వయ కారణము అనే పేరుతో ప్రకృతియొಳగిದ್ದು ఆ మూలమైనటువంటి జడ ప్రకృతిలో ఉండి 18 తత్వవతారచిసి. 18 6 ఎక్కువైన 18 అంటే 24 తత్వాలలో తాను నెలకొని ఉండి. ఈ బ్రహ్మాండము 24 తత్వాలతో నిర్మింపబడింది. ఈ శరీరం కూడా 24 తత్వాలతో నిర్మింపబడింది. ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, తర్వాత పంచభూతాలు. ఈ 5 గ్రూపులు, 5 4 20. తర్వాత మనస్తత్వము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము 4. మొత్తం 24 తత్వాలు. ఈ తత్వాల గురించి చాలా విశేషంగా వివరంగా మనం తెలుసుకోవాలి. దాని సమయం ఉన్నప్పుడు మరి తెలుసుకుందాము. ఇటువంటి 24 తత్వముల యందు ఉండి తాను కార్యము అనే పేరుతో పిలువబడతాడు. 18 తత్వవతారచిసి ఈ 24 తత్వాలను సృష్టించి తద్రూప తన్నామంగళని ధరిసి. తద్రూప 6 ఏ వస్తువులో ఉంటాడో ఆ వస్తువు యొక్క ఆకారాన్ని స్వీకరిస్తాడు, ఆ పేరుతో పిలువబడతాడు. పుస్తకం ఉంది, ఇందులో ఉండే భగవంతునికి పుస్తకం అని పేరు. పుస్తకం యొక్క ఆకారంలో ఉంటాడు, ఆ పుస్తకం అనే పేరుతో పిలువబడతాడు. అలా ప్రకృతిలో ప్రతి పదార్థంలో నెలకొని ఉండి ఆయా వస్తువుల యొక్క ఆకారాన్ని స్వీకరించి ఆయా వస్తువుల యొక్క పేర్లతో పిలువబడతాడు. తద్రూప తన్నామంగళని ధరిసి నీరజ భవాండవను నిర్మిసి. నీరజ భవాండము అంటే బ్రహ్మాండము. ఎందుకు నీరజ భవ? నీరజ అంటే కమలము, నీరులో జనించేది నీరజ అంటే కమలము. నీరజ భవ అంటే కమలము నుండి పుట్టినవాడు అంటే బ్రహ్మ. నీరజ భవ అండ అంటే బ్రహ్మాండ. నీరజ భవాండవను నిర్మిసి, బ్రహ్మాండమును నిర్మించి కారుణిక అత్యంత కరుణావంతుడైన భగవంతుడు కార్యాఖ్య రూపది. ఈ బ్రహ్మాండమే కార్యము
కనుక ఆ బ్రహ్మాండమనందుండి కార్యము అనే పేరుతో పిలువబడుతూ తోరువను సహజాహితాచలగడలి ప్రతిదినది. కనుక సంధిలో ఇవన్నీ వివరంగా చెప్పారు. విభూతి సంధిలో ఆహితాచలము, సహజాచలము అని భగవంతుని యొక్క అనేక రూపాల గురించి, విభూతి రూపాల గురించి వివరంగా సంధిలో చెప్పుకున్నాం మనము. ఆ విధంగా సహజ అహిత అచలగడల్లి ప్రతిదినది. సహజ ఆహిత అచల అని ప్రతిమలు రెండు భగవంతునికి. సహజాచలము అంటే పర్వతములను సహజాచలము అని పిలుస్తారు. అందులో భగవంతుడు నెలకొని ఉన్నాడు విశేషమైన రూపంతో. ఆహితాచలము అంటే మీ ప్రతిమ, సాలగ్రామం మొదలైనటువంటి వాటికి ఆహితాచలము, ప్రతిమలో మనం భగవంతుని ఆహ్వానించి పూజిస్తాము, అటువంటి వాటిని ఆహితాచలము అని పిలుస్తారు. అలా పర్వతములలో వ్యాపించి ఉన్నాడు. మనం పిలిస్తే ప్రతిమలో కూడా సన్నిహితుడై ఉంటాడు భగవంతుడు. ఈ అన్నింటా వ్యాపించి ఉండి భగవంతుడు తాను మాత్రం కనపడక కారణ అనే పేరుతో, కార్య అనే పేరుతో అన్నింటా వ్యాపించి ఉండి ఆయా పదార్థములతో ఏమేమి పనులు కావాలో ఆయా పనులను చేయిస్తూ బ్రహ్మాండమనంతటిని నడిపించేటటువంటి వ్యక్తి ఆ భగవంతుడు అనే గొప్ప మహిమను వర్ణిస్తూ ఉన్నారు. ఆ భగవంతుని యొక్క అంశ అనే రూపాల గురించి చెబుతారు. జీవరంతర్యామి అంశి కళేవరగడలింద్రియగడలి తా విహారవగైవు తనుదిన అంశనామదలి ఈ విషయగడ నుండు సుఖమయ ఈవ సుఖ సంసార దుఃఖవ దేవమానవ దానవరి గవిరత సుధామ సఖా. భగవంతుడు జీవాంతర్యామి, అంశి, అందరి జీవులలో భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు. ఇది ఒక అంశి రూపము, మూల రూపం ఇది. జీవర అంతర్యామి అంశి కళేవరಗಳೊಳು ఇంద్రియగళలి తా విహారవ గైవుత అనుదిన అంశ నామదలి. ఆ అంశి భగవంతుడే అనేక రూపాలను తీసుకుంటాడు. సమస్త అవయవములలో వ్యాపిస్తాడు, సమస్త ఇంద్రియములలో వ్యాపిస్తాడు, సమస్త కణములలో వ్యాపించి ఉంటాడు. అంశ నామదలి, అంశ అనే పేరుతో కళేవరగొళగే, కళేవరం అంటే దేహము, ఆ దేహమునందు ఇంద్రియగడలి మనలో ఉండేటటువంటి ఆ 11 ఇంద్రియములందు తా విహారవగయుత తాను విహరిస్తూ అనుదిన ప్రతిదినము కూడా అంశనామదలి, అంశ అనే పేరుతో విహరిస్తూ ఈ విషయగళ నుండు సమస్త విషయములను కంటితో చూసే రూపాన్ని అనుభవిస్తాడు, చెవులతో వినే శబ్దాన్ని అనుభవిస్తాడు. ప్రధానంగా భగవంతుడే అన్ని సుఖాలను అనుభవిస్తాడు. ఆ సుఖములో కొంత భాగాన్ని మనకు అందింపజేస్తాడు భగవంతుడు. ఈ విషయగళ నుండు సుఖమయ, అతడు ఆనందమయుడు, అతనికెటు ఏ సుఖములు అవసరం లేదు. కానీ అతడు అనుభవిస్తే గాని మనకు ఆ పదార్థముల యొక్క సుఖం దక్కదు. మనము తినే అన్నము యొక్క సుఖం మనకు దక్కాలంటే భగవంతుడు దానిలో ఉండే రసాన్ని స్వీకరించాలి, మనకు అందింపజేయాలి. కనుక మన కొరకు భగవంతుడు తాను స్వీకరించి ఆ సుఖాన్ని మనకు అందజేస్తాడు. సుఖమయ ఈవ సుఖ సంసార దుఃఖవ. 3 రకాలైనటువంటి జీవులు, సాత్విక, రాజస, తామస అని. సాత్విక జీవులు మాత్రం మోక్షానికి వెళతారు, తామస జీవులు అంధంతమస్సుకు వెళతారు, ఈ మధ్యమ జీవులు, రాజస జీవులు అటు ఇటు కాకుండా తాము సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇది 3 రకాలైనటువంటి జీవులు ప్రపంచంలో ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది. వారికి భగవంతుడు వారికి తగినటువంటి సుఖ దుఃఖాలను అందిస్తాడు. సుఖ సంసార దుఃఖవ. సుఖమును ఎవరికి ఇస్తాడు? దేవ. ఈ ముగ్గురునే దేవ, మానవ, దానవ అని కూడా పిలుస్తారు. దేవ అంటే సాత్వికులు, మానవ అంటే రాజసులు, దానవ అంటే తామసులు. వీళ్ళకి మరొక పేర్లు. కనుక సుఖము ఎవరికి? దేవ అంటే సాత్విక జీవులకు. సంసారం ఎవరికి? మానవ అంటే రాజస జీవులకు. దుఃఖము ఎవరికి? దానవులు అంటే తామస జీవులకు. ఈ విధంగా 3 రకాలైన జీవులకు 3 రకాలైన సుఖ దుఃఖాలను తాను ఇస్తాడు. అవిరత, ఎల్లప్పుడూ. సుధామ సఖ. దానికి అతడేం స్వీకరిస్తాడయ్యా? సుధామ సఖ అన్నారు. అందుకే సుధాముడు, కుచేరుడు ఏమిచ్చాడు భగవంతునికి? ఒక ముష్టి అటుకులు. ఆ అటుకులను స్వీకరించి భగవంతుడు ఎంతటి సంపదను అనుగ్రహించాడు. కనుక కుచేరుడు ఇచ్చినటువంటి ఆ అటుకుల పట్ల కాదు, అతని మనస్సులో ఉండే భక్తిని భగవంతుడు గమనించాడు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. కనుక భగవంతుని మనము ప్రసన్నీకరించుకోవడానికి ఒక ముష్టి అటుకులు చాలు. మనస్సు నిండా భక్తిని నింపుకొని ఏమిచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడు. అంతటి అద్భుతమైన సౌఖ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. వివిధ జీవులకు 3 ప్రకారాలుగా కూడా భగవంతుడు తాను అనుగ్రహిస్తాడు. కనుక ఎక్కడెక్కడో వెళ్ళి మీరు కష్టపడవద్దంటయ్యా. దానికి తగినటువంటి సాధనాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. భగవంతుడు అన్నీ స్వీకరిస్తాడు.
భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు కనుక మీరు అనవసరంగా సాధన చేసుకోలేమేమో అని మీరు భయపడవద్దండి అయ్యా అని అంటారు. ఇది చూడండి, దేశ దేశ వసుత్తి దేహాయాసగొళిసದೆ కామ్యకర్మ దురాసె గొడగాగదలె బ్రహ్మాధ్యక్షిడ చేతనరు భూసలిల పావక సమీరాకాశ మొదలాదఖిడ తత్వ పరేషగివధిష్టానవెందరి తర్చిత అనవరత. ఇది సుందరమైనటువంటి అనుసంధానాన్ని దాసవర్యులు మనకు చెబుతారు అంటే ఆశ్చర్యమవుతుంది. జీవనము ఒక సాధనమయం కావాలి అంటే ఇటువంటి తత్వాలను మనం అనుసరించినప్పుడు ఆ మోక్ష సాధన సులభంగా జరిగిపోతుంది. ఏం చేయాలో భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడానికి, భగవంతుని అనుగ్రహం కావాలంటే ఏం కావాలి, మోక్షం కావాలంటే ఎటువంటి సాధనలు కావాలి, ఏం చేయాలి అని అలమటించేటటువంటి వ్యక్తులకు, జిజ్ఞాసులకు దాసవర్యులు శాస్త్రము ఎంతటి సులభోపాయాలను అనుగ్రహిస్తుంది చూడండి. దేశ దేశ వసుత్తి దేహాయాసగొళిసదే. అయ్యా, భగవంతుని అనుగ్రహం కావాలి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో తీర్థయాత్రను చేస్తాము, ఎక్కడెక్కడికో వెళతాము, ఏం అవస్థ పడతాము, దేహాన్ని నాశనం చేసుకుంటాము, ఎంతగానో మనం పరితపిస్తాము. ఇంత చేసి మీరు కామ్యకర్మలను అనుష్ఠానం చేస్తే అంత వ్యర్థమవుతుందయ్యా, లాభం లేదు. దేశ దేశ వసుప్తి, అన్ని దేశాలను సంచరిస్తూ దేహాయాసగొళిసదే, ఈ దేహాన్ని ఆయాసపరం చేయకుండా కామ్యకర్మ దురాశి గొడగాగదలే. కామ్యకర్మలనే చేస్తాను అంటే దురాశతో చేస్తే ఇవన్నీ వదిలిపెట్టండి. కామ్యకర్మను చేయడం వదిలిపెట్టండి, దురాశను వదిలిపెట్టండి, దేశాలను పరిభ్రమించడం వదిలిపెట్టి ఏమయ్యా చేయాల్సింది? అలాగైతే ఏం చేయాలి? సరే, ఎక్కడికి వెళ్ళేది వద్దు, కామ్యకర్మ చేయకూడదు, మరి ఏం చేయాలి అంటే ఈ అనుసంధానాన్ని చేయండి. ఏమిటది? బ్రహ్మాద్యఖిల చేతనరు భూసలిల పావక సమీర ఆకాశ మొదలాద అఖిల తత్వ పరేషగే ఇవధిష్టానవెందరిదు అర్చిసు అనవరత. ఇది గొప్పదైనటువంటి అనుసంధానం. యా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే కూర్చొని ఈ భావనను నీ మనసులో తెచ్చుకో. సమస్త తీర్థక్షేత్రాలు సంచరించినటువంటి పుణ్యం నీకు దక్కుతుంది. ఏమిటది? బ్రహ్మాద్యఖిల చేతనరు. భగవంతుడు ఎక్కడెక్కడ నెలకొని ఉన్నాడు. భగవంతుడు సమస్త ప్రాణులలో వ్యాప్తుడై ఉన్నాడు. అతడు లేని చోటు లేదు. దాసవర్యులు అందుకే ఒక కీర్తనలో చెబుతారయ్యా, నేను తిరుపతికి వెళ్ళేది, ఉడిపికి వెళ్ళేది, ఇంకే తీర్థక్షేత్ర యాత్రలకు, బదిరీకి వెళ్ళేది, రామేశ్వరానికి వెళ్ళేది దేని కొరకు? నీ దర్శనం కొరకు వస్తున్నావు అనుకున్నావా? కాదయ్యా, నీ భక్తులు ఉంటారు అక్కడ. నీ భక్తులు నడియాడే స్థలాలు అవన్నీ. అక్కడికి వచ్చి వారి దర్శనం చేసుకొని, వారి కాళ్ళు పట్టుకొని ఉపదేశం చేయమని ప్రార్థించి, వారి ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశంగా పొంది నిన్ను స్మరించడానికి వస్తున్నానయ్యా. అక్కడ నీ దర్శనం కొరకు అక్కడెందుకు రావాలి? నీవు నా ఇంట్లో లేవా? నాలోనే లేవా? అన్నింటా ఉన్నావు నీవు. అన్నింటా ఉండేటటువంటి నీ దర్శనం కొరకు అక్కడికి ఎందుకు రావాలి? నాను వచ్చే పని లేదు. కానీ అక్కడికి వచ్చేది ఎందుకయ్యా అంటే నీ భక్తుల దర్శనం కొరకు, వారి ద్వారా ఉపదేశం పొందడం కొరకు, జ్ఞానం కొరకు వస్తాను నేను. జ్ఞానము లేకపోతే, జ్ఞాన సంపాదన లేకపోతే ఈ పరిభ్రమణ అంతా వ్యర్థమవుతుంది కదా. కనుక ఇంట్లోనే కూర్చున్న ఈ ఒక అనుసంధానం ఉంటే సమస్త పుణ్యాలు మనకు దక్కుతాయి. బ్రహ్మాద్యఖిల చేతనరు, బ్రహ్మదేవుడే మొదలైన సమస్త చేతనలు, సమస్త జీవజాతం. ఇది ఒకవైపు. అన్నింటిలో భగవంతుడు నెలకొడి ఉన్నాడు. బ్రహ్మాది సకల దేవతలలో ఉండి మనకు వరాలను ఇచ్చేవాడు, మనలో ఉండి ప్రవర్తింపజేసేవాడు, తత్వాభిమాని దేవతల్లో ఉండే మనకు ప్రేరణ చేయించేవాడు ఆ భగవంతుడే. ఇది ఒక చింతన. తరువాత సమస్త జడ పదార్థాలలో భూ సలిల పావక సమీర ఆకాశ. భూ అంటే భూమి, సలిల అంటే నీరు, పావక అంటే అగ్ని, సమీర అంటే వాయు, ఆకాశ పృథివీ, అప్పు, తేజో, వాయురాకాశములు, పంచభూతాలు. ఈ పంచభూతాలే మొదలైనటువంటి సమస్త తత్వములు. పంచభూతాలు, పంచతన్మాత్రాలు, శబ్ద స్పర్శ రూప రస గంధములనే పంచతన్మాత్రాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మహత్తత్వము, అహంకారతత్వము, మనస్తత్వము, అవ్యక్తతత్వము, ఇవే మొదలైన సమస్త తత్వములలో
ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి అంటే పరేషగే ఇవు అధిష్టానవు. పరేష అంటే సమస్త ప్రాణులకు ఈశుడు, పర ఈశ, శ్రేష్ఠుడైన ఈశ్వరుడైన ఆ భగవంతునికి ఇవన్నీ అధిష్టానములు. ఇవన్నీ అధిష్టానములు అంటే సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులన్నీ భగవంతునికి అధిష్టానములు. వ్యక్తులందరూ భగవంతునికి అధిష్టానములు. సమస్త పదార్థములు భగవంతునికి అధిష్టానములు. అధిష్టానములు అంటే భగవంతుడు ఉండే చోటు అని అర్థం. అధిష్టానము అంటే ఉండే చోటు. సర్వోత్తముడైన భగవంతునికి ఇవన్నీ అధిష్టానములే. ఇక్కడంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకొని పరేషగే ఇవు అధిష్టానవు ఎందు అరిదు అర్చిసు అనవరత. ఈ భావంతో నీవు పూజను చేయి. సమస్త ప్రాణులలో నీవు భగవంతుని దర్శించు. సమస్త ప్రాణులలో నీవు భగవంతుని దర్శించు. అందుకే సాధారణంగా అంటుంటారు కదా, ఏమి ఎవరు చెట్టుకు పుట్టకు ప్రాణులకు పూజ చేస్తారు మీరు అని పాశ్చాత్యులు నన్ను నిందిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకేం తెలుస్తుంది? చెట్టును పూజిస్తాము, తులసి చెట్టును పూజిస్తాము, అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తాము, శమి వృక్షాన్ని పూజిస్తాము, పుట్టను పూజిస్తాము, నాగుల చవితి రోజు పుట్టను పూజిస్తాము. ఇలా మీరు ప్రాణులకు చెట్లకు పూజిస్తారయ్యా, తెలియలేదు అంటారు. అందుకే అంటారు, వాటిని కాదయ్యా పూజించేది, ఇవు అధిష్టానవు ఎందు అర్చిసు. అక్కడ భగవంతుని యొక్క విశిష్టమైన సన్నిధానం ఉన్నది. బల్బు తీసుకొస్తాం, 60 క్యాండిల్ బల్బు, 1000 క్యాండిల్ బల్బు తీసుకొస్తాం. ఆ బల్బుకు విలువ ఇస్తారా లేదా దానిలో ఉండే కరెంటు విలువ ఇస్తారా? బల్బు వేసాము, దాంట్లో కరెంటే లేదు, బల్బు లోపల ఫిలమెంట్ చెడిపోయింది. బల్బుకు విలువనా లోపల ఉండే కరెంటుకు విలువనా? కనుక ఆ తులసి చెట్టుకు ఎందుకు అంతటి ప్రాధాన్యము, గోవుకి ఎందుకు ప్రాధాన్యము అంటే అందులో భగవంతుడు విశిష్టమైన రూపంతో తానున్నాడు. ఎలా 60 క్యాండిల్ బల్బు కంటే 1000 క్యాండిల్ బల్బుకు ఎలా విశిష్టమైన స్థానం ఉన్నదో, దాని నుంచి విశిష్టమైన వెలుతురును ప్రకాశాన్ని మనం పొందుతామో, అలా అనేక చెట్లలో తులసి చెట్టులో యందు భగవంతుని యొక్క విశిష్టమైన సన్నిధానం. అక్కడ 1000 క్యాండిల్ పవర్తో అక్కడ భగవంతుడు ఉన్నాడు. మిగిలిన ప్రాణుల కంటే గోవు యందు విశిష్టమైన విభూతి రూపంలో భగవంతుడు ఉన్నాడు. అందుకే వాటిని పూజిస్తాం. మనం ప్రతిమను పూజిస్తాం. ఎందుకు? ఒక రాయిని కాలుతో తొక్కుతాము, మరొక రాయిని ప్రతిమ అని పూజిస్తాము. కారణం ఏమిటి? అక్కడ రాయిలో పెద్దవాళ్ళు ఆవాహన చేసి భగవంతుని అక్కడ ప్రతిష్టాపన చేశారు. అక్కడ భగవంతుని యొక్క సన్నిధానం ఉన్నది. అంతే తప్పనిస్తే ఆ ప్రతిమనే భగవంతుడు కాదు, ప్రతిమ యందు భగవంతుడు ఆ ఆకారంలో ఉన్నాడు అనే భావనతో మనం పూజిస్తాం. కనుక ఇలా భగవంతుని యొక్క అంతర్యామి తత్వాన్ని సమస్త ప్రాణులలో అతడు ఉండి ఎక్కడెక్కడ అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదో దానికి కారణము అందులో ఉండే భగవంతుని యొక్క ప్రకాశము. గోవుకు అంతటి శక్తి ఎందుకు వచ్చింది? తులసికే ఎందుకు అంతటి రోగ పరిహారకమైన శక్తి వచ్చింది? కారణం భగవంతుడు అందులో విశిష్టమైన సన్నిధానంలో ఉన్నందుకు. ఆ విధంగా భగవద్గీతలో ఆ విభూతి రూపాన్ని ఎలా భగవంతుడు చెబుతాడు కదా, ప్రతి పదార్థాలలో విశిష్టమైన రూపంతో నేనుంటాను. ఎక్కడెక్కడ విశిష్టమైన అసాధారణమైన శక్తి ఉంది అంటే అక్కడ భగవంతుని యొక్క అసాధారణమైన విశిష్టమైన సన్నిధానం ఉన్నది అని అర్థం. అటువంటి సర్వాంతర్యామి అయిన భగవంతుని తలిచి పూజించాలి. ఎక్కడ మనం ఒక విశిష్టమైన పదార్థాన్ని చూశాము అంటే ఇందులో భగవంతుడు ఒక విశిష్టమైన స్థానంలో ఉన్నాడు. జ్ఞానులను పండితులను చూశాము, భగవంతుడు వీరిలో ఒక విశిష్టమైన సన్నిధానంతో ఉన్నాడు, అందుకే వారికి మనం నమస్కారం చేస్తాం. అందులో ఉండే భగవంతునికి విశిష్టమైనటువంటి నమస్కారం. ఈ భావనతో మనము పూజించినప్పుడు అదే గొప్ప యజ్ఞం అవుతుంది. ఇది భగవంతుని యొక్క నిజమైన పూజ అవుతుంది. కనుక బ్రహ్మ జకిడ చేతనరు, భూ సలిల పావక సమీర ఆకాశ మొదలాద అఖిడతత్వ సమస్త పదార్థములు సమస్త చేతనులు భగవంతునికి విశిష్టమైన అధిష్టానములు అని తెలిసి వాటిని నీవు అర్చిసు అనవరత, వాటిని పూజించవయ్యా. ఈ అనుసంధానం లేకుండా, అంతర్యామి తత్వం యొక్క అనుసంధానం లేకుండా ఏ పని చేసినా వ్యర్థమే. గణేశుని పూజ చేస్తూ ఉన్నావు, ఆ గణేశుని యందు భగవంతుడు ఆ వాయుదేవుని అంతర్యామిగా ఉండి ఒక విశిష్టమైన రూపంతో నెలకొని ఉన్నాడు. విశ్వంభర అనే రూపంతో నెలకొని ఉన్నాడు. అతడు స్వతంత్రునిగా ఉండి గణేశుని ముఖము ద్వారా మనకు అనేక వరములను అనుగ్రహిస్తాడు. ఈ అంతర్యామి తత్వం అనుసంధానం లేకుండా ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా వ్యర్థమే. కేవలం కామ్యకర్మతో ఇటువంటి అనుసంధాన రహితంగా చేస్తే అవి మోక్షానికి ఎన్నటికీ కారణం కాజాలవు.
కనుక మోక్షానికి సాధనం ఏమిటి? సర్వాంతర్యామి అయిన భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, అతని మహిమను తెలుసుకోవడం, అతని సర్వోత్తమ తత్వాన్ని అవగాహన చేసుకోవడం. ఇవి నిజంగా మోక్షానికి సాధనము. కనుక ఇటువంటి మనస్సులో ఈ భావనను ఉంచుకొని నీవు ఏ పనైనా చేయి. ఏ పనైనా అంటే అర్థం ఏమిటి? విహితమైన, శాస్త్రవిహితమైన ఏ పని చేసినా అది మోక్షానికి కారణం కాగలదు అనేటువంటి విశిష్టమైన అనేకమైన అనుసంధానాలను మనకు భగవంతుడు చెబుతాడు. 2 ವಿಧದಲ್ಲಿ ಲೋಕದೊಳು ಜೀವರುಗಳಿಪ್ಪರು ಸಂತತ ಕ್ಷರಾಕ್ಷರ ವಿಲಿಂಗ ಸಲಿಂಗ ಸೃಜ್ಯ ಭೇದದಲ್ಲಿ ಕರೆಸುವುದು ಜಡ ಪ್ರಕೃತಿ ಪ್ರಣವ ಅಕ್ಷರ ಮಹದಣು ಕಾಲನಾಮದಿ ಹರಿಸಹಿತ ಭೇದಗಳ ಪಂಚಕ ಸ್ಮರಿಸು ಸರ್ವತ್ರ. ఒక గొప్ప అనుసంధానాన్ని ఇక్కడ దాసవాదులు చెబుతూ ఉన్నారు. లోకమునందు జీవులు 2 రకాలుగా ఉన్నారు. 2 ವಿಧದಲ್ಲಿ ಲೋಕದಳು ಜೀವಗಳಿಪ್ಪರು. లోకంలో 2 రకాలుగా, 2 రకాలుగా లోకమునందు జీవులు ఉన్నారు. ఎలా ఉన్నారు? సంతత క్షర అక్షర విలింగ సలింగ సృజ్య అసృజ్య భేదది. 2 రకాలుగా ఉన్నారంట. ఏమిటి? 1వ రకం క్షర అక్షర. క్షర పురుషులు, అక్షర పురుషులు. క్షరజీవులు, అక్షరజీవులు. క్షర అంటే నశించేవారు అని అర్థం. అంటే దేహము నశించేటటువంటి జీవులు, దేహనాశము లేనటువంటి జీవులు. బ్రహ్మదేవుని నుండి మొదలుకొని సమస్త జీవులకు కూడా దేహనాశం ఉంది. బ్రహ్మదేవునికి కూడా 100 సంవత్సరాలైన తర్వాత ఈ దేహాన్ని పోగొట్టుకొని అతడు మోక్షానికి వెళ్ళవలసిందే. అతనికి దేహనాశం ఉన్నది ప్రళయకాలం చివరిలో. ఇక దేహనాశం లేనిది ఎవరికి అంటే కేవలం లక్ష్మీదేవికి మాత్రమే. కనుక ఆమెను అక్షర పురుషులు అని పిలుస్తారు. ఇలా క్షర అక్షర అని 2 రకాలు. విలింగ సలింగ అని మరి 2 రకాలు. విలింగ సలింగ అంటే లింగదేహముతో కూడి ఉన్నవారు, లింగదేహము లేనివారు. ఇప్పుడు సంసారంలో ఉన్న వారందరికీ కూడా లింగదేహం ఉన్నది, దానిపైన స్థూల దేహం ఉన్నది, అంటే సంసారి చేతనులు. ఇక విలింగ అంటే లింగదేహము లేనివాళ్ళు, అంటే ముక్తులు అని అర్థం. అంటే ముక్తిని పొందని వారు, ముక్తిని పొందినవారు అని 2 రకాలుగా జీవులను చెప్పవచ్చు. ఇది 2వ రకం. ఇక 3వ రకం సృజ్య అసృజ్య. అంటే ఇప్పుడు సృష్టింపబడిన వారు, ఇక సృష్టికి రాబోయేవారు అని 2 రకాలు. ఈ విధంగా జీవులలో 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారు. వివక్ష భేదంగా, అంటే ఒక రకంగా ఆలోచిస్తే క్షర అక్షర అని 1 రకము, లేదా విలింగ సలింగ అని 2 రకాలు, లేదా సృజ్య అసృజ్య అని 2 రకాలు అని జీవులు ఈ విధంగా ఉన్నారు. కరేసువదు ఈ విధంగా మనము పిలవచ్చును జీవులను 2 రకాలు అని. భగవంతుడు ఎక్కడెక్కడ తానున్నాడు? జడ ప్రకృతి ప్రణవాక్షర మహదణు కాల నామది హరిసహిత భేదగళ పంచక స్మరిసు సర్వత్రా. ఆ భగవంతుడు జడ ప్రకృతి అంటే ఈ ప్రపంచానికి మూల కారణం, రా మెటీరియల్ అంటాం, దాన్నే జడ ప్రకృతి అంటాం. సప్తరజస్తమో గుణాత్మకమైన మూల ప్రకృతి, దాన్నే జడ ప్రకృతి అంటారు. అదే ఈ జగత్తునకు మూల కారణం ఆ ప్రకృతి. అందులో ఉన్నాడు భగవంతుడు. ప్రణవాక్షరము అంటే ఓంకారము, అందులో ఉన్నాడు. మహత్తత్వము మొదలైనటువంటి తత్వాల్లో కాల, సమస్త కాలములో వ్యాపించి కాల ప్రవర్తక, కాల నివర్తక, కాలోత్పాదక, కాలమూర్తి తవ దాసోహం తవ దాసోహం అని చెప్పినట్లుగా కాల నివర్తకునిగా, కాల ప్రవర్తకునిగా, కాల నామకునిగా, కాలమునందుండి ఆయా కాలములలో ఏ ఏ పనులు కావాలో జగత్తులో అన్నింటినీ చేసేవాడు భగవంతుడు. అందుకే అతనికి కాల అని పేరు. కాలనామది హరిసహిత భేదగళ పంచక స్మరిసు సర్వత్ర. ఈ అన్నింటినీ తెలిసేటప్పుడు కూడా ఈ ఒక విషయాన్ని నీవు ఎన్నటికీ మర్చిపోకూడదు. ఏమిటి? హరిసహిత భేదగళ పంచక. ఈ ప్రపంచము పంచభేదముతో కూడి ఉన్నది. ఇది ఎప్పటికీ తొలగేది కాదు. మోక్షంలో కూడా ఈ పంచభేదాలు ఉండే ఉంటాయి అనే భావనను మాత్రం ఎప్పటికీ నీవు తొలగించుకోవద్దు. హరిసహిత, శ్రీహరితో కూడుకొని పంచభేద, భేదగళ పంచక అంటే పంచభేదములను నీవు స్మరిసు సర్వత్రా, ఎల్లప్పుడూ అన్ని చోట్ల నీవు స్మరించాల్సిందే. మోక్షంలో కూడా లోకంలో ఉండేవే 3 పదార్థాలు: ఈశ, జీవ, జడ. ఈశ్వరుడు 1, జీవులు 2, జడ పదార్థములు 3. వీటి మధ్య 5 భేదములు. అంటే ఒక జడ భేదము మొదటిది. ఒక జడ పదార్థానికి ఇంకో జడ పదార్థానికి భేదం ఉండే ఉంటుంది, ఇది 1. ఇక జీవులకు భేదం ఉన్నది, ఇది 2వ రకం భేదం.
అలాగే జడమునకు జీవులకు పరస్పర భేదం ఉంది, ఇది 3వ భేదం. అలాగే జడ పదార్థానికి భగవంతునికి భేదం ఉన్నది, ఇది 4వ భేదం. జీవులకు పరమాత్మునికి భేదం ఉన్నది, ఇది 5 భేదాలు. ఇలా 3 పదార్థాలలో 5 రకములైనటువంటి భేదములున్నాయి అని తెలుసుకోవాలి. ఇది గొప్ప తత్వము, పంచభేదము అనేది మన సిద్ధాంతంలో గొప్పదైనటువంటి సిద్ధాంతం. ఈ భేదము ఎన్నటికీ పోదు, ఎవరు ఇంకొకరు కాదు. ఒక పదార్థం మరొక పదార్థంలో ఐక్యము ఎన్నటికీ కాదు. ఒక జీవుడు మరొక జీవునిలో ఐక్యము ఎన్నటికీ కాదు. జీవుడు పరమాత్మని యందు ఎన్నడూ ఐక్యము కాదు. ఏది దేనిలో కూడా ఐక్య భావన లేదు, ఐక్యం కాదు. అంతా వేరే వేరేనే, తారతమ్యానుగుణంగా అది ఆ భేదము ఉండే ఉంటుంది. కనుక ఈ పంచభేదములను ఎల్లప్పుడూ అన్ని చోట్ల నీవు స్మరించి ఆ భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వాన్ని అనుసంధానంతో నీవు సమస్త కర్మలను ఆచరించాలి. ఈ జ్ఞానం లేకుండా ఏ పనిని ఆచరించినా కూడా అది వ్యర్థమే. భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వం కానీ ఈ పంచభేదాల యొక్క జ్ఞానం కానీ లేకుండా చేసేటటువంటి ఏ సత్కర్మ అయినా అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఈ జ్ఞానం ముఖ్యం, ఈ అనుసంధానం ముఖ్యం, ఈ భావన ముఖ్యం. కనుక ఇటువంటి భావనతో సమస్త సత్కర్మలను ఆచరించాలి అనే ఒక జ్ఞానాన్ని దాసవర్యులు మనకు అందిస్తూ ఉన్నారు. ఇక మిగిలిన పద్యాలను కూడా రేపు తెలుసుకుని యథాశక్తి రేపు భగవంతునికి ఈ పితృగణ సంధి యొక్క చింతనను రేపు భగవంతునికి సమర్పిద్దాం. మళ్ళీ రేపు 7 గంటలకు కూర్చుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం ఆచార్య. నమస్కారం ఆచార్య గారు. నమస్కారం ఆచార్య.